డాడీ ఏం కావాలి నీకు ఈరోజు? హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ నా కోసం స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అందుకని చెప్పేసి మా మమ్మీ నాకు జాతీయ జెండా కలర్ ఇంకా చపాతీ పూరీలు అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్ అని చెప్పు. స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం అదే అంటుంది. నేను అదే అంటుంది. నువ్వు స్వతంత్ర దినోత్సవం అంటున్నావు. స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే ఏంది ఈరోజు విశేషం? నిన్నటి నుంచి చేద్దాం అనుకుంటున్నా. ఏంటిది అది? జాతీయ జెండా కలర్ ఇంకా చపాతీ కానీ పూరి చేద్దామని. అంటే ఇప్పుడు వాటిలో కలర్స్ యాడ్ చేసి చేస్తావా? ఆకుపచ్చ కలరు, ఆరెంజ్ కలరు, వైట్ కలర్ కదా. ఆరెంజ్ కలర్ వచ్చేసి క్యారెట్ జ్యూస్ పోస్తా, అదొక కలర్ యాడ్ అయిపోయింది. మళ్ళీ మనకి గ్రీన్ కలర్ కావాలి కాబట్టి తోటకూర గ్రీన్ కలర్ సరిపోద్ది కదా. వైట్ వచ్చేసి ఇంకా మామూలు పూరి పిండి వైట్గా ఉంటుంది కాబట్టి ఇంకా అలా అనమాట. ఎటువంటి కలర్లు ఏమి యాడ్ చేయకుండా వైట్ ఫుడ్ అలాంటి ఇంకా ఇంట్లోనే ఇంకా ఆ విధంగా అయితే రెడీ చేయబోతున్నాను. ఇక్కడ చేస్తావు ప్రశాంతంగా? మరి ఇక్కడ అన్ని మిక్సీ పట్టుకోవాలి. ముందు మిక్సీ పట్టుకోవాలిగా. సరే మిక్సీ పడదాం పా. అక్కడే రెడీ చేసుకున్నాను. కరెంట్ వస్తా పోతా ఉంది కానీ అందుకని ముందు మిక్సీ పడుతున్నాయి. సరే బాబు. పూరీలు చేయడానికి మొత్తం అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడే తోటకూర కూడా శుభ్రంగా కట్ చేసేసి కడిగి పక్కన పెట్టేసాను. ముందుగా అయితే బాండిలో వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకున్నాం మనకి పచ్చివాసన వరకు. పాలకూర ఉంటే పాలకూరతో అయినా చేయొచ్చు, ఇంకా ఆకుకూర అయినా కానీ ఇంకా కళ్ళకు మంచిది అని చెప్పేసి మంచిది కంటికి. ఇంకా పాలకూరతోనే చేస్తే ఇంకా మన కలర్ అనేది బాగా వచ్చింది. అవును, అందుకే ఇంకా ఆకుకూరలు అయితే లేవు అంట, అందుకని తోటకూర తీసుకున్నా. ఫస్ట్ ఉడవ పెట్టేసుకున్నా. తోటకూర అయితే మనకు ఉడుకుతా ఉండిద్ది. ఈ లోపు అయితే క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుని. ఉడకబెట్టే పని లేదు, ఇది అది ఆకుకూర కదా, పచ్చి వాసన రాకుండా ఉడకబెట్టా. క్యారెట్ ఏంటంటే మనకు వాసన రాదుగా, సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పడుకో అంతేగా, ఒక్కల మీద భారం లేకుండా బాగుండిద్ది. దానేది మిక్సీ పట్టేసుకున్నాం క్యారెట్ జ్యూస్ లాగా. జ్యూసాలు పట్టేసాను కదా, పిండి కలిపేసుకున్నాం. ఇప్పుడు 3 రకాలు కదా. ఇప్పుడు గ్రీన్కి, అదే ఆరెంజ్కి, వైట్కి మామూలేగా. వైట్కి ఏం కలర్ ఉంది? వైట్కి మామూలు. మరి మామూలు పూరీలు అయితే వైట్ సరిపోద్ది. ఇది ఆకుకూరకి, ఇది క్యారెట్కి. దాంట్లో పిప్పివా? పిప్పై తీసే పని లేదు, ఉండిద్ది. సరిపోయి కొంచెం సాల్ట్ వేసుకొని పిండి కలిపేసుకున్నాం. గ్లాస్ తాగుతాడేమో జ్యూస్. పోయి సర్లే ముందర తాగని. కూర్చో నాన్న, కూర్చో కూర్చో కూర్చో.
అట్టు కూర్చొని తాగు. బాగుందా? బాగుందా? బాగా పని తాగాలి డాడీ, రక్తం పట్టిద్ది కదా. దాంట్లో కొంచెం హనీ వేసినా తాగుతాడు తీయంగా. సార్ తాగురా, తాగు మరి, పారబోతున్నావు అందుకని. ఇంట్లో పెట్టేదాన్ని మొత్తం అయితే బాగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, పొడిలో కలిపేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. రాజీ, ఆ పిండి ఇప్పుడే కదా ఆకుకూర నువ్వు వేడి చేసింది. లోపైతే ఆకుకూర పిండి అయితే ఆడుతా ఉండిద్ది. మనం కదా ఇది పక్కన పెట్టేసుకొని నార్మల్ వైట్ దా, వైట్, ఇది ఆరెంజ్, ఇంకా గ్రీన్. ఇప్పుడు గ్రీన్ సరే అది కూడా కలిపి అట్టయితే. చల్ల యాప్ చెట్టు కదా, కూలింగ్ వచ్చింది కదండి, అందుకని చెప్పేసి ఇంకా అక్కడన్నీ మిక్సీ పట్టేసుకొని వచ్చి ఇంక యాప్ చెట్టు కింద అయితే చేస్తా ఉన్నాం నేను నా కొడుకు. ఈ విధంగా పిండి మొత్తం అయితే రెడీ చేసుకున్నాను. త్వరగా అయితే చిన్న చిన్న పూరీ లెక్కనైతే చేసేసుకున్నాం. ఓకేనా, చిన్న చిన్న రౌండ్లు చేసుకొని ఇదోటికి ఒక పూరి, ఇదోటికి ఒక పూరి, ఇదోటికి ఒక పూరి అంటున్నాడు. నేను చేసేది అట్లా కాదు, 3 కలిపి ఒకే చపాతి చేస్తా. 3 కలిపి రాదులే, నేను చేస్తా, నువ్వు చూడు. అవి లాస్ట్ చేద్దానే. ఇప్పుడు ఎట్టనా అవి 4 అవుతాయి కదా. అట్టని కాదు, సరే చెయ్యి. నేను చేస్తున్నా చూడు. లేడాడే కొంచెం పాలకూర పిండి ఏ షేపులు బాగా వస్తున్నాయి. కట్ చేస్తున్నావా వేడితో? ఆహా, గ్రీన్ అయిపోయిందిగా. తర్వాత 3 రంగులు అయిపోయినాయి. ఏంటి చపాతీలక 2 రకాలు? 3 రకాలు. అదే 3 రకాలు కలిపి 2 చేసావు. 2 చేశాను. అవి చపాతీకి, ఇవేమో చిన్న చిన్న పూరీకి. పూరీలోకి ఎట్లా వస్తున్నాయి 2 చూపి. ఈ విధంగా చేసి బాగా పలుసగా మూతతో ఇట్లా కట్ చేసుకోవాలి. అంటే పిల్లలు ఒక షేప్లో అంటే ఇష్టంగా తింటారు కదా. ఈ విధంగా. ఓకే, మళ్ళీ అగస్ట్ తీసుకుని దాంట్లో కలిపేసుకోవడం. సరే, ఆ లోపల పని చేసుకుంటా ఉండు, నువ్వు రౌండ్ చేసుకుంటా 3 రంగులు. నేను పుల్లలు ఉన్నాయి అక్కడ, ఆ పుల్లలు మొత్తం ఎరగొట్టి పొయ్యి కడేస్తా. తీసురా, తీసురా. మా పొట్టుడైతే తిన్నాడు, రాజావా రామర్రా, నూనె కాగింది. వాడు తిన్నంతసేపు తిని తర్వాత ఏడుస్తా ఉన్నాడు. ఇదేం పూరి? వైట్ కలర్. వైట్దా? అది ఆరెంజ్ దానా గ్రీన్ దే? ఫస్ట్ చూద్దాం. తర్వాత 3 రంగులతో కూడా వేసావుగా. 3 రంగులతో చేయలే, ఇంకా చేస్తా. అదే అది కూడా చేసి చూద్దాం. గ్రీన్ చేసావా? గ్రీన్ వైట్. గ్రీన్ వైట్ సూపర్గా ఉన్నాయి రాజీ. 3 రంగులు. 3 రంగులది. సుహాసు వస్తుంది మేమ్మ, ఉండు. పూరి తీసుకొని వస్తున్నా డాడీ. పిల్లడు పూరి పెట్టుకో, నేను చేస్తా కనుక. ఇది ఒకటి తీసిపోయి ఏది చూపి. 3 రంగులు బాగా వచ్చింది రాజీ, సూపర్.